2004లో ఓడిపోయిన తర్వాత బాబు గారు ఎన్నికలకు ముందు జిల్లా పార్టీలన్నీ మార్చాడు. మారిస్తే నేనేదో ఈ ఆప్కా పని మీద దేశంలో ఫెడరేషన్ చైర్మన్గా కూడా ఉన్నాను కనుక సహకార బ్యాంకుల సమస్యల్ని కేంద్ర ప్రభుత్వంతో, నబార్డ్తో, ఆర్బీఐతో డీల్ చేసేవాడు. ఆ పని మీద ఢిల్లీ పోయి ఉంటే ఇక్కడేమో అభిప్రాయ సేకరణ చేసి సారు అన్ని జిల్లాలు అయిపోయినాయి. పొద్దున 7ంటికి ఈటీవీ న్యూస్, రాత్రి 9ంటికి ఈటీవీ న్యూస్ మెయిన్. చూస్తే కృష్ణా జిల్లా గ్యాప్ ఉంది, మిగిలినవన్నీ అయినాయి. ఎవరిని పెట్టలేదు కదా అనుకున్నాక 7కి న్యూస్ అయిపోయింది. 8కి నాకు కాల్ వచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేసిండు. ఏమంటే ఉమారెడ్డి కూడా అప్పుడు మనతోనే, ఆయన ఫోన్ చేసిండు. నిన్ను బాబు గారు సెక్రటరియట్కి పోయే లోపల ఇంటికి రమ్మన్నారు, కలవమన్నారంటే ఏంది మనకి ఏందో ఉంటుంది కదా, అసలు సార్ రమ్మన్నాడు అంటే ఏందో విషయం చెప్పండి. మేమేం కాదు ఆయనే చెప్తాడు పో అన్నాడు. అడిగిపోతే జనార్దన్ నిన్ను కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పంపాలనుకుంటున్నాను సార్. ఇది చాలా కష్టమైన పనిగా సార్. నేను ఎందుకు సార్, చాలామంది ఉన్నారు, నేను స్టేట్ లెవెల్లో చేస్తున్నాను కదా. లేదా నీకు ఏకాభిప్రాయం రాలేదు, ఎవరికి నీకే వచ్చింది, వెళ్ళాను. సరేనండి వెళ్ళాను. అది అయిపోయింది. ఆ ఎన్నికలు అయిన తర్వాత మన ప్రభుత్వం పోయింది. 12ంటి న్యూస్కి తేలిపోయినాయి. 1 గంట 1:30కి నేను బంటుమల్లిలో ఉన్నా. అక్కడ నుంచి ఫోన్ చేశా సార్కి. చేస్తే ఏంటన్నాడు, సార్ రిజైన్ చేసేస్తాను సార్ పదవి కన్నా. ఏమి అన్నాడు. మీరు ఇచ్చిన పదవి మీరు లేనప్పుడు నేను ఉండను సార్ అన్నా. వెయిట్ చేద్దాం ఉండు, తొందర ఏంది అన్నాడు. మళ్ళా సాయంత్రం చేశాను 4ంటికి. చేస్తే ఓకే జనార్దన్ చేసేయన్నాడు. వెంబడే స్ట్రైట్గా ఏమీ చూసుకోవాలా. నేను స్ట్రైట్గా మచిలీపట్నం పోయినా, రాత్రి 7ంటికి ప్రెస్ మీట్ పెట్టా, రిజైన్ చేశా. ఫస్ట్ మ్యాన్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ వాలంటరీగా రిజైన్ చేసింది. చరిత్రలో కూడా చూసుకోండి, సేమ్ రిజల్ట్స్ వచ్చిన రోజే. ఎక్కడా బహుశా చేసి ఉండరు ఎవరు. చేసేసి ఆ కారు అక్కడ పడేసి అద్దె కారు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ విధంగా నడిచిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత సారు నన్ను మళ్ళీ హైదరాబాద్ పిలిచి మానవ వనరుల విభాగంలో పనిచేయమన్నారు. అందులో నేను, విద్యాధర్రావు గారు ఇట్లా కొంతమంది పనిచేసాం. అప్పుడు ఓడిపోయి ఉన్నాం కదా, మున్సిపాలిటీలకి శిక్షణా శిబిరాలు చేసాం. ఆ శిక్షణా శిబిరాల్లో అందరినీ బాగా ట్రైన్ చేసాం. అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత హెచ్ఆర్డి చైర్మన్గా ఉండి నేను కింద సెల్లార్లో ఉండేది రూము, అందులో కూర్చొని ఉండేవాడిని. రోజు సార్ పార్టీ ఆఫీస్కి వచ్చేవాడు. ఉదయం వచ్చేవాడు, సాయంత్రం దాకా అక్కడే ఉండేవాడు. మధ్యాహ్నం ఒక అరగంట నాప్ వేసేవాడు. భోజనం కూడా అక్కడే తినేవాడు. అసలు ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, గాలి పీల్చినా గాలి వదిలినా ప్రజలు, ప్రజా సమస్యలు, పార్టీ, ప్రభుత్వం తప్ప ఇంకో పని లేదమ్మా. ప్రతిపక్షంలో ఉన్న అట్లా నిష్టగా పనిచేసేవాడు. అప్పుడు పరిటాల రవి హత్య జరిగింది. మేము అన్ని జిల్లాలకి పరిశీలకుల్ని సమావేశాలకు పంపిస్తే ఆ హత్య జరిగింది. ఎవరున్నారు పార్టీ ఆఫీస్లో అంటే కింద జనార్దన్ ఉన్నాడు. నేను కూడా టైంకి పోయి సాయంత్రం దాకా ఉండేవాడిని. అంటే పైకి పిలిచి జిల్లాలన్నిటితో మాట్లాడి ఇవన్నీ చూడమన్నాడు. మాట్లాడాను, అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఏం చేశాడంటే జిల్లా ఆఫీస్ సెక్రటరీగా పనిచేయాలా జనార్దన్ అని చెప్పాడు. చెప్తే సార్ ఇది ఇందాక మీరు అన్నారే అందరు సూప్ ఉంటుందని, ఈ ఆఫీస్ సెక్రటరీ అంటే నరదృష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, చాలా టఫ్ జాబ్. నాకు వద్దులేండి సార్, ఇంకెవరు నన్ను పెట్టండి ఇక్కడికి తెలంగాణ వాళ్ళని అన్నాక సరే ఆలోచిస్తాను అన్నాక మళ్ళీ నెల తర్వాత కవర్ చేశాడు. జనార్దన్ ఉండు నేను చెప్తున్నా అన్నాడు. 3 నెలల్లో మహానాడు జరుగుద్ది, మారుద్దాంలే అన్నాడు. సరే నమస్కారం ఉన్నాను. ఇంకా ఆయన రెండోసారి చెప్పాక తిరిగే ఉంది. ఉన్న తర్వాత ఇక ఆ రోజు కలయిక అట్లా జరిగితే ఆ 3 నెలలు పోయి ఇప్పటి వరకు డే ఇన్ అండ్ డే అవుట్ ప్రతిరోజు పార్టీ పనే, సార్ ఆదేశాలని పార్టీకి తెలియజేయటం, పార్టీ జరిగిన పనితీరుని. అప్పుడు 23 జిల్లాలు ఉన్నాయి. నేను సాయంత్రానికి 23 జిల్లాలు మాట్లాడి రాజకీయ కార్యకలాపాలు ఎక్కడికక్కడ నోట్ చేసి పంపించేసేవాడు. అప్పుడు ఇన్ని వ్యవస్థలు లేవు.
అప్పుడు ప్రోగ్రామ్ కమిటీని పర్యవేక్షించేవాడిని, ఇన్ఫర్మేషన్ సెంటర్ని పర్యవేక్షించేవాడిని, కంప్యూటర్ విభాగాన్ని చేసేవాడిని, ఆఫీస్ కార్యకలాపాలు చూసేవాడిని. ఇలా అన్నిటికీ సింగిల్ మ్యాన్ కోఆర్డినేషన్గా పెట్టాడు బాబు గారు. పెడితే అన్ని పనులు సాయంత్రానికి చేసి అప్పచెప్పేసి అట్లా గడిచింది. అందువలన బాధ్యతలు తీసుకుంటే ఇన్ని అడ్మిన్ కార్యక్రమాలు చేస్తే అసలు ఫ్యామిలీకి మీరు టైం ఇచ్చారా సార్? మేడం అడగాలి నా ప్రశ్న. అయితే బాబు గారు ఎట్లా పనిచేశాడో మేమంతే. ఆయన పొద్దునే ఎట్లా స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు పనిచేస్తాడో, బికాజ్ ఆయనతో టచ్లో ఉండాలంటే కరెంట్ షాక్ లాగా ఉంటుంది. ఏ పనైనా అప్ టు ది మార్క్ ఉండాలి, లేకపోతే చాలా కష్టం ఆయనతో. బాబు గారు అందువలన ఆయనతో పాటే ఉదయం ఎట్లా స్టార్ట్ అయిందో నా దినచర్య కూడా అట్లే ఎండ్ అయ్యేది. ఎన్టీ రామారావు గారు అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి మీ దినచర్య స్టార్ట్ అయ్యేది? చంద్రబాబు గారిని అడిగారప్పుడు ఏ టైం? అప్పుడు ఏంటంటే డే ఇన్ అండ్ డే అవుట్ పార్టీ పనులలో లేను, అప్పుడు గ్రౌండ్లో ఉండేవాళ్ళం. కాకపోతే కలవటానికి వస్తే 5ంటికి పోయేవాళ్ళం. ఆ రూమ్ అంతా మేము వెళ్ళే వరకే తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆయన కొన్నాళ్ళు కాషాయం, రూమ్ అంతా ఇది ఉంటుంది, సాంబ్రాణి వేసి ఉంటుంది, గుమ్మగుమ్మలాడుతూ అబ్బా దైవత్వం వస్తుంది ఫీలింగ్ ఆ రూమ్లోకి పోతే. అట్లా ఉండేది. ఏ పని ఉన్నా మేము చెప్తే అన్నగారు డైరెక్ట్గా చేసేవాడు. ఇక్కడ మీకు చెప్పాలా అన్నగారు ఎట్లా స్పందించారు. ఫస్ట్ టైం రఘురామ్ ఎమ్మెల్యే అయిండు, నేను పార్టీ కార్యకలాపాలు జగ్గయ్యపేటలో చూస్తుంటే సాగర్ నీళ్ళు వస్తాయి మా ఏరియాకి. పైన నీళ్లు ఎక్కువ వాడకం జరిగి వర్షాభావం వచ్చి మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పత్తి మిర్చి వేస్తే సాగర్ నీళ్ళు రాక పొలాలు వాడిపోయినాయి, ఎండిపోతున్నాయి, రైతులు గోల. మేమేం చేసాం, మాకు అప్పుడు మహేంద్ర జీబ్ ఉండేది ఆ కాలం, రోడ్డు సరిగా ఉండవుగా ఊళ్ళల్లోకి పోతే ఆ రైతుల బాధ చూసి అసలు ఫస్ట్ టైం కాలువల మీదకి నీళ్లు ఇప్పించటం కోసం పోయిన ఎమ్మెల్యే ఓన్లీ నెట్టెం రఘురామ్ నేను. ఈ బాధ భరించలేక వాళ్ళకి ఎట్లా రా నాయనా అని ఉత్సవాయి రోడ్డు మీదకి వచ్చి, అప్పుడు ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఉండేవి, ఇట్లా డైల్ చేయాలి. అయితే ఆ ఎక్స్చేంజ్ వాడు మాకు తెలుసు, అరే ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఒక కాల్ చేయను ఆయన, మరి రైతులేమో మూగారు రోడ్డు మీద మా చుట్టూ, మేము సమాధానం చెప్పాలా, సంతృప్తికరమైన సమాధానం చెప్పకుండా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. సరేనని కనెక్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారే లైన్లోకి వచ్చారు. ఏం రఘురామ్ ఏంటి అన్నగారు, ఇట్లా నీళ్లు రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు గొడవ ఉంది, ఇంతమంది ఉన్నారు, పొలాన్ని దగ్గర ఉన్నాను. అదేమి నీరు అందజేసేది మనం కదా, అలా ఎందుకు జరుగుతుంది, నేను చూస్తాను, పొద్దునే రండి అన్న. నమస్కారం వాళ్ళకి చెప్పాం, అన్నగారు రమ్మనడానికి బయలుదేరి తెల్లారుజామున 5ంటికి వెళ్ళిపోయాం. వెంటనే అప్పుడు చీఫ్ ఆయన ఈఎన్సీని ఇరిగేషన్ సెక్రటరీని అందరిని పిలిచారు. వాళ్ళందరూ అయ్యా రఘురామ్ గారు ఎందుకు పెద్ద ఆయనకి చెప్పాము, మాకు చెప్పొచ్చు కదా అన్న. అంటే అయ్యా మీ ఎస్సీ గారికి చెప్పి తిరిగి ఆ టేకులపల్లి మా ఇదైంది, నీళ్ళు ఏం రావటం లేదు, ఏం చేయాలి మేము అంటే, సరే ఓకే అన్నగారు వచ్చాడు మాట్లాడు. ఏం రఘురామ్ ఏంటి చెప్పు విషయం చెప్పాం. ఎందుకు అలా జరుగుతుంది, పైన ఎక్సెస్ డ్రాయల్స్ అవుతున్నాయండి. ఎక్కడ? నల్గొండ ఖమ్మం జిల్లాల్లో, టెయిల్ అండ్ కృష్ణా జిల్లా, అందుకని వెళ్ళట్లేదు అన్నారు. మరి ఏం చేయాలి? పైన పెట్రోలింగ్ పెట్టాలండి, పోలీస్ పెట్రోలింగ్ పెడితేనే అవుద్ది. ఎస్ పెట్టండి, కలెక్టర్ని ఎస్పీని కాలువ మీదకి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చాడు. ఫినిష్. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ సాగర్ కాలువల చరిత్రలో, బహుశా ఏ కాలువకైనా కావచ్చు, నల్గొండ నుంచి ఖమ్మం వరకు, అక్కడ ఖమ్మం కలెక్టర్ ఎస్పీ, ఇక్కడ నల్గొండ ఎస్పీ కలెక్టర్ పోలీసులు తీసుకొని రోడ్డు మీదకి వచ్చారు. సరిపోని నీళ్ళు ఇచ్చి ఎక్సెస్ నీళ్లు మొత్తం కిందకి పంపించారు. అప్పుడే అన్నాడు టైలాండ్ చెప్పండి అన్నాడు. దాములూరు అని చెప్పాం. దాములూరులో వాటర్ వచ్చాక మళ్ళీ మాకు రిపోర్ట్ చేయండి అన్నాడు అన్నగారు. ఫినిష్. వారం రోజుల్లో దాములూరుకి నీళ్ళు వచ్చినాయి. అట్లా మేము ఆ రోజు చేసిన ఒక్క ఫోన్ కాల్ అన్నగారు రెస్పాండ్ అయిన తీరుకి రెండోసారి మేము గెలవటం చాలా సులభం అయిపోయింది. మాకు రైతాంగం ముద్ర పడిపోయింది.
కానీ డైరెక్ట్గా ఆ రోజు మీరు రామారావు గారికి మీరు ఫోన్ చేయగలరు. ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా మీ ఆ యాక్సెస్, ఒక సమస్య ఉంది అంటే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి డైరెక్ట్గా సమస్యని పరిష్కరించగలిగే అలాంటి పరిస్థితులు ఉన్నాయా సార్ రైట్ నౌ? ఇప్పుడు కూడా బాబు గారి విషయంలో అంతే. బాబు గారి విషయంలో చెప్తే ఆ తీవ్రతను బట్టి ఆయన లైన్లోకి వచ్చేస్తాడు. ఆన్లైన్ ఇమీడియట్గా ఆయన చెప్తాడు కదా, ఆన్లైన్ రియల్ టైం పనిచేయాలి మనం అని చెప్తాడు. ఎప్పటికైనా డిలే ఆయన సహించడు వీలైనంత వరకు. అది ఉంది. మిగిలిన ముఖ్యమంత్రుల విషయంలో ఏముందో కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఆనాడు అన్నగారు కానీ ఈరోజు బాబు గారు కానీ ప్రజలన్నా ప్రజా సమస్యలన్నా ఆ ప్రత్యేకమైన ధోరణి కొనసాగుతూనే ఉంది.